ఓం నమ శివాయ. ఈరోజు 81వ రోజు పారాయణ. బ్రహ్మదేవుడు రుద్రదేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్థించుట, శ్రీ విష్ణువు ద్వారా ఆమోదమును పొందుట, అందుకు రుద్రుడు సమ్మతించుట. బ్రహ్మ పలికెను, శ్రీ విష్ణువు మొదలగు దేవతల స్థుతిని విని సమస్త ఉత్పత్తికి హేతుభూతుడైన శంకర భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యను. బిగ్గరగా నవ్వసాగను. నేనును విష్ణుదేవుడును మా భార్యలతో అతడికి వెళ్ళడము చూసి మహాదేవుడు మాతో చక్కగా మాట్లాడెను. మా రాకకు కారణమడిగను. రుద్రుడు పలికెను, ఓ శ్రీహరి, ఓ విధాత, దేవతలారా, మహర్షులారా, నిర్భయులై వీరిచడికి వచ్చుటకు గల కారణము స్పష్టముగా తెలుపుడు. మీకు ఏ కార్యము చేయవలసి ఉన్నది? ఎందులకు ఇటుకొచ్చితిరి? నేను దానిని అంతయును వినగోరుచున్నాను. మీ స్తోత్రములతో నాకు మిగుల ఆనందము కలిగెను. మునీంద్ర, మహాదేవుడిట్లు అడుగగా విష్ణుదేవుని ఆదేశానుసారము నేను సంభాషణను ప్రారంభించి తిని. బ్రహ్మనైన నేను ఇట్లు నుడివితిని, దేవదేవ, మహాదేవ, కరుణాసాగర, ప్రభు, మేమిరువురము ఈ దేవతలతో ఋషులతో ఇచటకు వచ్చిన ఉద్దేశ్యమును తెలిపెదము. ఋషభధ్వజ, ప్రత్యేకముగా మీ కొరకే మా ఆగమనము జరిగినది. మేము అందరము ఒకే దానిని అర్థించుచున్నాము. సృష్టి చక్రమును నడుపు ప్రయోజన సాఫల్యము కొరకు ఒకరికొకరము సహాయపడుచున్నాము. ఒకే దానిని కోరువారు సదా పరస్పరము తగినంత సహయోగమనర్చుకొనవలెను. లేకపోయినచో ఈ జగత్తు నిలువజాలదు. పరమేశ్వర, కొంతమంది అసురులు జన్మించెదరు, నా చేత మరణించెదరు. కొందరు భగవంతుడైన విష్ణువు చేతులలో, మరికొందరు మీ చేతులలో నశించెదరు. మహాప్రభు, నీ వీర్యము చేత ఉత్పన్నులైన పుత్రుని చేతిలోనే కొందరు అసురులు చనిపోయెదరు. ప్రభు, మా యొక్క చేతులతో వధింపబడేవాడు ఏ ఒక్క అసురుడో ఉండవచ్చును. భగవంతుడైన శంకరుని కృపచేతనే దేవతలు సదా ఉత్తమ సుఖములను పొందుదురు. భయంకరమైన అసురులను సంహరించి జగత్తును సదా సంతోషముగా ఉంచెదరు, అభయమును ప్రసాదించెదరు. మీరు సదా యోగయుక్తులై రాగద్వేషరహితులై ఉందురు కనుక అసురులెవ్వరూ మీ చేతులలో మరణించరు. దయను చూపుటయందే మీరు నిమగ్నమై ఉందరు. ఈశ్వర, ఆ అసురులు కూడా మిమ్ములను ఆరాధించి మీ దయకు అనుగ్రహీతులైనచో సృష్టిపాలన యొక్క కార్యమెట్లు నడువగలదు. కనుక ఋషభధ్వజ, మీరు ప్రతిదినము సృష్టి మొదలగు కార్యములు నరించుటకు ప్రయత్నింపవలను. సృష్టి పాలన సంహారమును కార్యములు చేయుట అనునది లేకపోయినచో మేము మాయ చేత వేరువేరు శరీరములను ధరించితిమి. వాటి యొక్క ఉపయోగము కానీ ఔచిత్యము కానీ ఉండదు. వాస్తవమునకు మనము ముగ్గురము ఒకటే. కార్యభేదము వలన వేరువేరు శరీరములు ధరించి ఉన్నాము. కార్యభేదము సిద్ధించనచో మన రూపభేదముల ప్రయోజనము ఉండనే ఉండదు. దేవా, ఒకే పరమాత్మయగు మహేశ్వరుడు 3 రూపములలో విభజితుడయ్యను. ఈ రూపభేదములకు కూడా ఆ స్వామి మాయయే కారణము. వాస్తవమునకు ప్రభువు స్వతంత్రుడు. లీలను ఉద్దేశించియే ఆ స్వామి సృష్టియాది కార్యములను చేయును. భగవంతుడగు శ్రీహరి వారి ఎడమ అంగము నుండి ప్రకటితుడయ్యను. బ్రహ్మనగు నేను ఆ స్వామి దక్షిణాంగము నుండి ప్రకటితుడనైతిని. రుద్రదేవులకు మీరు ఆ సదాశివుని హృదయం నుండి ఆవిర్భవించిదిరి కనుక మీరే శివుని పూర్ణరూపము. ప్రభు, ఈ విధముగా అభిన్న రూపులై కూడా మా 3 రూపములలో ప్రకటితులైరి. సనాతన దేవ, మేము ముగ్గురము భగవానుడగు సదాశివునికి శివదేవికి పుత్రులము. ఈ యథార్థ తత్వమును మీరు హృదయానుభవము కావింపుకొనుడు. ప్రభు, నేనును శ్రీ విష్ణువును మీ ఆదేశానుసారము సంతోషముతో లోక సృష్టిని పాలన కార్యములను చేయుచున్నాము. కార్యకారణవశమున మేము సపత్నీకులమైతమే కనుక మీరు కూడా విశ్వహితము కొరకు దేవతలకు సుఖమును చేకూర్చుటకు ఒక పరమ సౌందర్యవతినైన రమణిని తమ పత్నిగా చేసుకుని స్వీకరింపుడు. మహేశ్వర, ఇంకొక విషయం ఉన్నది, దానిని వినుడు. నాకు మునుపటి వృత్తాంతము జ్ఞాపకము వచ్చినది. పూర్వకాలమునందు శివరూపములో మీరు మా ఎదుట తెలిపిన విషయమునే నేనిప్పుడు వినిపించుచున్నాను. మీరిట్లు పలికిరి, బ్రహ్మదేవ, నా యొక్క ఉత్తర రూపము మీ అంగ విశేషము లలాటము నుండి ప్రకటితమగును. అదియే లోకమునందు రుద్రుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందును. నీవు బ్రహ్మవు సృష్టికర్తవైతివి, శ్రీహరి జగత్తును పాలించువాడయ్యను. నేను సగుణ రుద్ర రూపుడినై సంహారమనరించువాడనైతిని.
ఒక స్త్రీని వివాహమాడి లోకము యొక్క ఉత్తమ కార్యమును సిద్ధింపచేసెదను అని మీరు చెప్పిన ఈ విషయమును జ్ఞాపకముంచుకొని మీరు మీ యొక్క పూర్వ ప్రతిజ్ఞను సఫలమనర్చుడు. స్వామి, నేను సృష్టి చేయవలనని శ్రీహరి పరిపాలింపవలనని మీరు స్వయముగా సంహారహేతువులై ప్రకటమైతిరి. మీరు సాక్షాత్తు శివులే. సంహారకర్త రూపమున ప్రకటితులైతిరి. మహాత్ముడగు శివుడే మీరు. ఆ పరమశివుడే సంహారకర్త రూపమున ప్రకటితుడయ్యను. మీరు లేనిచో మేము ఇరువురమును మా కార్యములను నిర్వహించుటకు సమర్థులము కాము. కనుక లోకహిత కార్యమునందు తత్పరురాలగు ఒక స్త్రీని మీరు స్వీకరింపుడు. లక్ష్మి భగవంతుడైన విష్ణుని, సావిత్రి నా సహధర్మచారిణి అయినట్లు మీరు ఈ సమయమున మీ జీవన సహచరి ప్రాణవల్లభను స్వీకరింపుడు. సశేషము. ఓం నమః శివాయ.